ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులపై దాడులను ఖండిస్తున్నాం. ఆర్ఎంపీ ద్వితీయ మహాసభను ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్యాయంగా ఆర్ఎంపీ పీఎంపీలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ పీఎంపీ ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎంపీలు పల్లెలకు పట్టుకొమ్మలని వారి సేవలను కొనియాడారు. గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సేవ చేయటం కళ్లారా చూసినట్లుగా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కరోనా విపత్తు సమయంలో గ్రామీణ వైద్యుల సేవలు మరువలేనివన్నారు. ఆర్ఎంపీల న్యాయమైన డిమాండ్ల కొరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో కొట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించి వైద్యం చేయటానికి అర్హత పత్రాలు అందించి గ్రామ సేవకులుగా పేరు తెస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ఇల్లు లేని పేద వైద్యులకు మొదటి విడతలో ఇళ్లు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంటంగూరి రావు, నరసింహారెడ్డి, ఆర్ఎంపీ ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎన్ హరిబాబు, రాష్ట్ర చైర్మన్ నీతి రాజేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు హనుమంతరావు, ముఖ్య సలహాదారు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటోజు వెంకటనారాయణ, నాయకులు వంగా కుమారస్వామి, బూర్గుల రాజేశ్వరరావు, నాగూర్ల సంతోష్రావు, రవీంద్రాచారి, వెంకన్న, బెజ్జంకి రవీందర్, దొంతుల మనోహర్, రాజమౌళి, విజయకుమార్, రాజలింగం, భూపాలపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏరుకొండ సాంబయ్య, చైర్మన్ లక్ష్మీనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, ప్రధాన కార్యదర్శి బాలరాజు, కోశాధికారి రమేష్, జిల్లా క్రమశిక్షణ సంఘం చైర్మన్ కూతురు రమణ, ఉపాధ్యక్షులు బొద్దుల సంతోష్, చేపూరి రాజేందర్, కట్ట నరసింహాచారి, కుమార్ యాదవ్, రఘుపతి, అశోక్, కిషన్, కుమార్ గౌడ్, సత్తనపల్లి శ్రీధర్, బోయిని రాజు, ఆయా మండల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. మీ యొక్క ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వరరావు గారు, హరిబాబు గారు, హనుమంతరావు గారు, వెంకటేశ్వరరావు గారు, వెంకటనారాయణ గారు, మా ఓబీసీ నేషనల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రామనరసింహారెడ్డి గారు, గాదర్ అశోక్ గారు, రాష్ట్రాధికార ప్రతినిధి, వేదిక మీద ఉన్నటువంటి ఈ జిల్లా మండల శాఖ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్ఎంపీ ఎంపీ డాక్టర్లందరికీ, పత్రికా మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నికల ముందు కూడా రూపురేటిపల్లి ఫంక్షన్ హాల్లో మనకు సమావేశమైనప్పుడు కూడా మీ దగ్గర మన గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్ల సేవలను ఈరోజు గ్రామీణ ప్రజలు ముఖ్యంగా ఏ బీమార్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రథమ చికిత్స చేసేది మీరు. ఈ చికిత్సలో భాగస్వామై మీ మీద నమ్మకంతో ఆ పేషెంట్ వరంగల్కైనా, హైదరాబాద్కైనా, ఏ ప్రాంతం పోవాలన్నా మిమ్మల్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి పోతారు, హాస్పిటల్ పోతారు. అంటే మీ మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం కూడా బాధ్యతాయుతంగా పనిచేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఆర్ఎంపీ డాక్టర్లకు పిఎంపీ డాక్టర్లకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు మీరు ఈ ప్రభుత్వం వచ్చి మార్చి 15వ తారీఖు 90 రోజులైంది. మార్చి 16 నాడు లోకసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఏపీ కూడా నెల 15 రోజుల నుంచి కొత్త జీవోలు కానీ ప్రకటనలు కానీ ప్రభుత్వ జీవోలు ఇవ్వకూడదు. 90 రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు 1200 మంది బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను అమలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజు 90 రోజుల తర్వాత షెడ్యూల్ వచ్చింది కనుక సోనియా గాంధీ 6 గ్యారంటీ పథకాలు తుక్కుగూడలో ఏదైతే చెప్పిందో 5 పథకాలు అమలు చేశాం. ఈ రాష్ట్ర ప్రజలకు ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో అమలు చేశాం. ప్రజా ప్రతినిధులుగా మనం ఎదగాలనుకోండి, మీరు సేవకులుగా ఇంకా పనిచేయండి. కమిషన్ల వ్యవహారం కానీ రాజకీయ నాయకులకు డబ్బులు తీసుకునే ద్వారా కానీ చూపెట్టకుండా నిజాయితీ పాటలు ఎంచుకోండి. నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా, ఎంత పనైనా కూడా, ఎన్ని కోట్ల పనైనా కూడా నిజాయితీగా పనిచేస్తా. ఒక